రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పిల్లల బంగారు భవిష్యత్తుకు ఒక అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు, విద్యార్థులు అనే కార్యక్రమాలు సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మల్లునాయుడుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. సబ్బవరం హైస్కూల్లో జరిగిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు, సర్పంచ్ దెడ్డం ప్రసాదులు పాల్గొనగా అల్లునాయుడుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఎంతో మంచి కార్యక్రమం అని, దీన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉన్నత చదువుల వల్ల కలిగే ప్రయోజనాలను, ఫలితాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించగా మాజీ ఎంపీపీ గండి దేవుడు, సర్పంచ్ బోను గంగునాయుడు, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో విద్యా వైజ్ఞానిక స్టాల్స్ను ఏర్పాటు చేయగా తల్లిదండ్రులతో నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ పోటీలను ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు ప్రారంభించారు. తల్లిదండ్రులందరికీ, మా విద్యార్థుల తల్లిదండ్రులకి, పెద్దలందరికీ నా నమస్కారాలు. గారు చాలా శ్రద్ధతో మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. చాలా చక్కగా ఇక్కడ డ్యాన్సులు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు తాడు పోటీ కూడా మేము ఇక్కడ చూసాం. చాలా చక్కగా అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం ఇంత చక్కని కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అలాగే విద్యార్థులు కూడా వచ్చాయి. మా పిల్లలు ఏ సబ్జెక్టులో అయితే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్టులో డల్ ఉన్నారు, ఇలాంటివన్నీ తెలుసుకొని ఆ రోజు మా తల్లిదండ్రులకు చదువు లేకపోయినా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులైనా మినిమం 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు. మరి వాళ్ళు ఏం చేయాలంటే మా పిల్లలు ఏ సబ్జెక్టులో అయితే వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్టు మీద కానీ, స్కూల్లో పిల్లలు అల్లరి చేయకుండా ఉంటున్నారా లేదా అని కానీ ఇట్లాంటివన్నీ తెలుసుకొని మీరు కూడా ఇంటి దగ్గర కొంత బాధ్యత తీసుకొని ఈ మాస్టర్స్తో పాటు మీరు కూడా బాధ్యత తీసుకున్నట్లయితే ఫస్ట్ విడతలో వస్తే గ్రాంట్ వస్తే మనకి ఈ కొరత లేకపోను. మరి సెకండ్ విడత ఇవ్వడం వల్ల టైం అయిపోయింది, గవర్నమెంట్ దిగిపోయింది. అప్పుడు మనకు 1,10 లక్షలతో శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇస్తే అందులో సగం డబ్బులు ఖర్చు అయ్యాక ఇక నేను వర్క్ చేస్తానంటే ఆపిమని ఆ ఏరియాలు వచ్చి ఆపిమన్నారు. కానీ లేకపోతే ఇక చేసుకెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఆ బాత్రూమ్లు కూడా అంటే బయటికి వెళ్ళడానికి వాటర్కి సోర్సెస్ లేదని హెచ్ఎం గారు చాలా రోజుల నుంచి మాకు చెప్పడం జరుగుతుంది. చేస్తాను ఆగండి, మరి అటు ఇవ్వడమా లేకపోతే చిన్న స్కూల్ నుంచి పక్కన ఇవ్వడం అని మేము సందేశం మీద ఉండిపోయి దేడుబాబు నేను ఒక రోజు కూర్చొని మాట్లాడేప్పుడు ఇస్తామని చెప్పడం జరిగింది. హెచ్ఎం గారికి మొన్న 10 రోజుల క్రితం చెప్పాను. మరి దాన్ని కూడా మా ఇద్దరం కూర్చొని అది ఇటు ఇవ్వడమో వాటర్ ఇటు ఇవ్వడమో చూసి, అంటే బాత్రూమ్ వాటర్ కాబట్టి మేము ఆలోచించాలి. ఏ వర్షం నీరైనా ఎవరికి మేము ఆలోచించక్కర్లేదు. బాత్రూమ్ వాటర్ అవకాశాన్ని ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు, వారి పేరెంట్స్కి, అట్లాగే స్కూళ్ళు టీచర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ పిల్లలు ఈ వయసులోనే అన్నీ నేర్చుకోవాలి, ప్రవర్తన అన్నీ కూడా. సో దీనికోసం చెప్పే ప్రభుత్వం ఒక కొత్త అలవాటు పెట్టింది. మనం గతంలో ఎప్పుడు కూడా పేరెంట్స్ ఏదో నామకే వారితే మనం ఏదో స్కూల్ చూడడం, వెళ్ళిపోవడం, పిల్లలు ఎన్ని చదువుతున్నారో కూడా పట్టించుకోకుండా చాలామంది తల్లిదండ్రులు పల్లెటూరులో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ చేయాలని జరుగుతుంది. నేస్తారు ఇప్పుడు వెళ్తానే మన సంత ఇక్కడ 2-6 అవుతుంది. ఏమైనా మనం డెవలప్ చేయడానికి ఏం చేయాలి, ఇంప్లిమెంట్ అనేది ఆ స్కీమ్స్ పెడతా ఉంటారో అన్నీ వేరే విషయం. ఎడ్యుకేషన్ అనేది బాగుంటే వాళ్ళు డబ్బులు పెట్టుకొని వెళ్ళడానికి అవసరం ఉండదు, బాగుంటుంది. మనం 3 మీటింగ్స్ ఏదైతే వేళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాలి, ప్రతి నెలా పెట్టుకొని మార్నింగ్ ఏం కావాలి, పేరెంట్స్కి ఏం కావాలి, లేకపోతే పిల్లలకి ఏంటి మనం నేర్పాలి. పిల్లలు చాలామంది ఇప్పుడు చిన్న వయసు నుండి తాగుతూ ఉంటారు. ఈ మధ్య పేపర్లో చదువుతూ ఉంటే 18 సంవత్సరాలకు ఒక అమ్మాయి మొన్ననే కమర్షియల్